హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈరోజు సండే మార్నింగ్ నుంచి ఒక్కరికి అనమాట తిరుగుతుంది. డేరింగ్ టు 2000 10 కిలోమీటర్స్కి ట్రావెల్ చెప్పాను. ఓకే అన్నారు కస్టమరు. మార్నింగ్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడేమో గుడివాడ ముదనేపల్లి రోడ్డు అలంకృత ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ వెళ్ళారు. భోజనం చేసి వచ్చిన తర్వాత వెళ్ళిపోవడమే. వీళ్ళకి రేపు మార్నింగ్ ఏదో ఉందన్నారు, కనుక్కోవాలి క్లియర్గా. అది ఇంకా కనుక్కోలేదు. ఇక్కడ పార్క్ చేశాను అనమాట మన వెహికల్. అప్పులు చేసి వెహికల్స్ కొనడం ఇవాళ ఉన్న పర్సన్ బట్టి ఈఎంఐలు కట్టలేము. జాగ్రత్తగా ఒక వెహికల్ తిప్పుకోవడం ప్రశాంతంగా మంచిదన్నమాట. బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎవరో ఏదో కొన్నారని మనం కూడా కొనేసేసి ఈఎంఐ పెట్టేసి కట్టేద్దాంలే అనుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తిప్పలేము. అలా అని అందరూ కాదు, తిప్పేవాళ్ళు తిప్పుకునే ఉంటారు అనమాట, తిప్పుకుంటారు. వాళ్ళ టాలెంట్ని బట్టి అది జరుగుతుంది, కానీ అది అందరూ చేయలేరు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు. ఇవాళ ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో మనిషిని ఏదైనా చేపిస్తుంది. అది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ నాకు చెప్పాలనిపిస్తుందో చెప్తున్నాను. అది బిజినెస్ అయినా ఏదైనా నమ్మకంతో పనులు జరిగే రోజులు పోయాయి. మనీతో పనులే జరుగుతాయి ఇప్పుడు. ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు. మనీ ఉంటే మన పనులన్నీ జరుగుతాయి. ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళైనా అంటే మనీ వల్ల గొడవలు కూడా వస్తాయి. ఎప్పుడైనా లైఫ్లో ఒక ఇద్దరికి గొడవ అయిందంటే అయితే అమ్మాయి వల్ల అవ్వాలి, లేదా మనీ వల్ల అవ్వాలి. అందుకే మనీతో ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిదన్నమాట. ఎందుకో ఇది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.